गाय मंगलाय महोजसे सिंहशैल निवासाय ष्टसिंहाय मंगल श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वाరి సన్నిధానంలో మార్గశిర బహుళ అష్టమి గురువారం హస్త నక్షత్రం జనవరి 4వ తారీఖు యథావిధిగా 3 గంటల నుంచి సుప్రభాతం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం, దానితో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాసనం చాతుర్వర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోనూ మంగళాశాసనం, ఆ మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ, ఆండాళ్ళవారు వేదా ప్రదక్షిణ పూర్వకంగా ఆండాళ్ళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ళ సన్నిధి దగ్గర విశేష ఆరాధన నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం అయిన తర్వాత ఆండాళ్ళవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధుల్లో విశేష ఆరాధనం నివేదనం నివేదనం సేవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనాన్ని పూర్తి చేసుకుని మంగళదీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. గురువారం ప్రయుక్తంగా 7:30 గంటలకి స్వర్ణ పుష్పార్చనం అయిన తర్వాత 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.